కొన్ని ప్లేసెస్ని మనం జస్ట్ విజిట్ చేస్తాం, కానీ కొన్ని ప్లేసెస్ని విజిట్ చేయటమే కాదు హార్ట్ఫుల్గా ఫీల్ అవుతాం. నా జర్నీ నన్ను చిరపుంజికి తీసుకెళ్ళింది. ఇక్కడ మబ్బులు ఆకాశంలో కాకుండా మన పక్కనే నడుస్తున్నట్టు ఉంటాయి. మార్నింగ్ 4 AM, హెవీ రెయిన్, 10 కిలోమీటర్ స్పీడ్ లో పోతుంది బండి, ఏం కనపడతలేదు. ఆ సైలెన్స్లో డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ వేరే ప్రపంచంలోకి ఎంటర్ అయినట్టు అనిపిస్తుంది. కొంచెం కొంచెంగా వెలుతురు రావడంతో మేఘాలయ దాచుకున్న అందం కనిపించడం స్టార్ట్ అయింది. వ్యూ పాయింట్స్ ఒకటి కన్నా ఇంకోటి నెక్స్ట్ లెవెల్. కొండలు వెనుక మబ్బులు దాక్కున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా లోయలు, వాటి లోతులు చూస్తుంటే ఒళ్ళు గగుర్లు పుట్టింది. అలాగ ప్రయాణం సాగుతూ వెళ్ళింది. తర్వాత జలపాతాలు. ఇది జస్ట్ వాటర్ కాదండి, ప్రకృతికి మాటలు వచ్చినట్టుగా ఉంది. ఆ సౌండ్, ఆ ఫోర్స్ మనం ఎంత చూసినా, వాటిలో ఎంత తడిచినా మనకి తనివి తీరదు. బట్ రియల్ అడ్వెంచర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కేవ్స్ లోకి వెళ్ళినప్పుడు. స్టెప్ బై స్టెప్ డార్క్నెస్ లోకి వెళ్తూ ఉంటే చుట్టూ చల్లగాలి, వాటర్ డ్రాప్ సౌండ్స్, ఇంకా సైలెన్స్. బట్ ఆ సైలెన్స్ కూడా ఒక కథ చెప్తున్నట్టు అనిపించింది. అది జస్ట్ వాకింగ్ కాదు, ఒక ఎక్స్పీరియన్స్. కొంచెం ఫియర్, కొంచెం థ్రిల్, కానీ మోస్ట్లీ ప్యూర్ వండర్. మేము వెళ్ళే ఈ జర్నీలో ప్రతి మూమెంట్ లైవ్గా అనిపించింది. రెయిన్, ఫాగ్, విండ్ అన్నీ కలిసి ఒక కలల ప్రపంచంలోకి మనం వెళ్ళినట్టుగా అనిపించింది. అండ్ హానెస్ట్లీ ఇది జస్ట్ ట్రిప్ మాత్రమే కాదు, ఇదొక రిమైండర్. బెస్ట్ ప్లేసెస్ అనేవి కలలతో చూడటమే కాకుండా హార్ట్తో ఫీల్ అవ్వాలి అనేది. ఇది చిరపుంజి, రా, వైల్డ్ అండ్ అన్ఫర్గెటబుల్.